స్ట్రింగ్ అనేటటువంటి వ్యవస్థ ఈ రోజుకి కూడా స్ట్రింగ్ వినోద్ ఫలానా విషయం గురించి మాట్లాడితే బాగుంటుంది, స్ట్రింగ్ వినోద్ దీనిపైన స్ట్రింగ్ వినోద్ యొక్క అభిప్రాయం ఏంటి అని చెప్పేసి దేశం మొత్తం కూడా స్టిల్ ఎదురు చూస్తున్నారు. ఒక వ్యక్తి ఒక ఛానల్ డిలీట్ అయిపోయిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుందా? 1.5 year దాటింది. 1.5 year దాటిన తర్వాత కూడా నార్మల్గా అయితే ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్, ఎందుకంటే ఎంత కంటెంట్ ఉంది మనకి యూట్యూబ్ లో, విపరీతమైన కంటెంట్ ఉంటుంది. సో వీడు కాకపోతే ఇంకోటి రా అని చెప్పేసి చూస్తారు. అలా అని కాకుండా స్టిల్ ఈ రోజుకి 1.5 సంవత్సరం తర్వాత కూడా స్ట్రింగ్ వినోద్ ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి అనేటటువంటి జనాలు ఉన్నారు అక్కడ. మరి అంతమంది ఉన్నప్పుడు ఒక వ్యవస్థ ఒక ఛానల్ పోయింది, తర్వాత ఇంకో ఛానల్ ప్రయత్నం చేసినా గట్టిగా నిలబడలేదు. తెలుగు డిఫరెంట్ లాంగ్వేజ్ 4 సార్లు చేసామన్నా. మొత్తానికి బ్యాన్ అనేది నా ఆడియో విజువల్, నా మొహానికే బ్యాన్ ఉందనేది అర్థం చేసుకుని కోర్టులో వేసాం. కోర్టుది ఇంకా 11 months నుంచి నడుస్తూనే ఉంది. దానికి కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ రాకపోవడం వల్ల అది అవుతుంది. ఇది కాన్స్పిరసీ అనేది పుడుతున్నాయి అన్నమాట. ఓకే, ఛానల్ ఇంత ఎక్స్పోజ్ చేసిన ఛానల్ అంటే కొంతమంది మాట్లాడుకుంటారు, జార్జ్ సారోస్ నుంచి వీడికి మెటీరియల్ వచ్చింది, సారోస్ నేను ఎక్స్పోజ్ చేసిన మెటీరియల్కి భయపడి ఛానల్ డిలీట్ చేయించాడు, ఇది జార్జ్ సారోస్ వినోద్ సపోర్ట్ ఉన్నాడు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు. ఎట్లుందో చూడండి. గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఉంటే, మనకి బీజేపీ వాళ్ళు మనకి సపోర్ట్ చేసి ఉంటే ఇట్లాంటి కాన్స్పిరసీలన్నీ పుట్టకుండా ఉంటాయి. వాళ్ళ చేయరు మనకి. మళ్ళీ మనం ఐటీ సెల్, ఇది ఒక దరిద్రం, మహాదరిద్రం ఇది. బీజేపీ ఐటీ సెల్ అరే అమ్మ జీవితం. నా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎవరన్నా బీజేపీ వాళ్ళు ఇట్లా చూసి అరే మన వాళ్ళు అనుకుంటున్నారు కదా, పోనీ వాళ్ళు అనుకోకున్నా సరే కానీ జనాలు అనుకుంటున్నారు కదా, నెలకి ఇన్ని పైసలు ఇస్తే ఈ భేటీ మీరు అన్నట్టుగా ఫోన్ పేలు వినిపే ఏం లేకుండా ప్రశాంతంగా ఇంకా ఎక్కువ పని చేస్తాం. వాళ్ళని మనం మార్చలేమన్నా. ఫస్ట్ పాయింట్, స్ట్రింగ్ లో ఏం జరిగిందనే దానికి వస్తే ఖచ్చితంగా అది కావాలి. ఇది మనం ఫస్ట్ చేసిన వీడియోలో ఉన్న గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేస్తుంది. చాలా మంది కొంతమంది అన్న అతన్ని మాట్లాడినివ్వు అన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నా వినండి. నన్ను అన్నారు కదా చాలా మంది, వినోదాన్ని మాట్లాడించా, నన్నువే మాట్లాడినివ్వు కాదు. అప్పుడు అమ్మవారు మనకి వద్దనింది, అది కరెక్ట్గా టైం వచ్చిందన్న. దిస్ ఇస్ ద టైం. స్టార్టింగ్లో ఒక 1-2 monthsలో ఒక వీడియో పెట్టినప్పుడు, ఆ గోత్రం గురించి ఉన్న వీడియో, అది చాలా మంచి హై రికార్డ్స్ ఉన్నిందన్న. అందరూ కలిసి పనిచేసేవాళ్ళు. మెల్లగా ఆయన పర్సనల్ టీం గుర్తు డిస్కస్ చేయడము స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆయన పాటకి దానికి జనాలంతా టీం ఆయనతో అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఆయనతో పాటే ఆయన కూర్చొని ఇంకా క్యాసెట్ వేస్తాడనమాట. ఇంకా నేను కేటీఆర్ అన్న కాల్ చేసి, అన్న సేమ్ క్యాసెట్ వేసిందే వేసి ఏందన్నా ఇది, నా టీంలో ఎడిటర్లు అంతా కూడా పని చేయట్లేదు, టైం అంతా కూడా ఇక్కడికి వెళ్ళిపోతుంది, మెంటలీ కూడా వాళ్ళు స్ట్రింగ్ అనేది పోగొట్టుకుంటున్నారన్న. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది నేను భాస్కర్ కిలియానతో చెప్పాను. అక్కడ యాక్చువల్గా వ్యతిరేకత చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. గోరక్షకులు కొంతమంది ఉండేవాళ్ళు టీంలో, ఎడిటింగ్ నేర్చుకుందాం అనేవాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు పర్సనల్ అజెండాకి పనిచేస్తున్నారని మనకు తెలియదు. వాళ్ళు ఛానల్స్ గ్రో చేసుకుని వాళ్ళు వీడియోలు పెట్టుకుంటున్నారు. ఒకసారి గోరక్ష టైం వస్తే నేను పంపించేవాడిని. వాళ్ళ యాక్టివిటీ ఫ్రీగా పంపిస్తే మనకు గోరక్షకు సపోర్ట్ చేసినట్ట, అగేన్స్ట్గా పోయినట్ట. నేను గోరక్షని తిట్టుకుంటున్నానని చెప్తున్నారు. ఆ మాత్రం సింపుల్ కామన్ సెన్స్ కూడా లేదన్న. నా దగ్గర 20,000 జీతం తినేటోళ్ళు, మళ్ళీ అంత కూడా లేకుండా నన్ను ఇప్పుడు అందరి దగ్గర తప్పుడుగా చేశారు. అది వేరే విషయం. బయటికి వెళ్ళి ఇట్లా బండి పట్టుకున్నాము, ఒక పోలీసులు పట్టుకుంటున్నారన్న, నన్ను కాపాడు అనే కాల్ నాకు వస్తే అర్ధరాత్రి 11కి, అరే నా మొహానికి నేను ఏ పోలీస్ తెలుసురా నాకు, తెలంగాణలో నువ్వు కదరా, తెలంగాణలో ఉన్న వాళ్ళు కదరా అడగాలి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఇక్కడే టెంపరీ, నాకంత కాంటాక్ట్స్ లేవన్నా, నేను దీంట్లో సహాయం చేయలేను అని చెప్తే నెక్స్ట్ వెంటనే రాఘవరెడ్డి అన్న కాల్ చేశారు. అక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత 2వ వీడియో పెట్టాం. వాళ్ళు వచ్చి ఇట్లా గోవిందుడు గోపాలుడు ఇట్లా గోవుల్ని కాపాడాలి అని చెప్పి అదొక మాట ఉంటుంది ఆ వీడియో. ఆయన సపోర్ట్ రాగానే ఇక్కడ సైకలాజికలీ అసలు వినోద్ ధర్మానికి ఏం చేస్తున్నాడు, గ్రౌండ్లో దిగి పని చేయట్లే, గ్రౌండ్లో దిగి చేస్తుంది ఈయన. వాన్ సైడ్ పోదాం, రాఘవరెడ్డి సైడ్ పోయారు అందరు. రాఘవరెడ్డి అన్న సైడ్ పోయి టీంలో ఆల్మోస్ట్ ఎట్లయిపోయింది, అరే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, నేను ఎడిటింగ్ రా, నేను అసలు మనం నరేషన్ ఇప్పుడు రంగరాజన్ గారు ఇలా కూర్చున్న దాని గురించి, ఆయన ఛత్రపతి శివాజీ లాగా పిచ్చోడితో మనం పెట్టుకుంటే శరీరం పోతుంది. ఆల్రెడీ 2-3 దెబ్బలు పడిన తర్వాత ఎక్స్ట్రా నువ్వు మాట్లాడకు ఎక్కువ మాట్లాడితే ఈగోయిస్ట్ కొట్టినా కొడతాడు. అంత వీక్ మనిషి, పెద్ద ఆయన దెబ్బ తలకి ఆయన కన్ను మనకు చూస్తే మనకు అర్థం కావట్లేదు. కన్ను మొత్తం పాపం. ఏం గోత్రం గురించి ఆయన ఆన్సర్ చేశారండి. నేను
ఆయన సమాధానం చేసిండు, నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే నేను యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం నేను చేస్తాను ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ విషయంలో వారిని ఒప్పుకోవచ్చు. అంతమంది గుమికూడిన తర్వాత వాళ్ళని చూస్తే అర్థమవుతుంది వీళ్ళు ఏదన్నా ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు రాబాయ్ అని. ఆయన కింద కూర్చోబెట్టి మాట్లాడుతుంటే కింద ఉన్న తర్వాత కూడా నీ లెక్క తుపాకులు పట్టుకొని రమ్మన్నారా అది అని చెప్పేసి ఆయన అంత గట్టి వాయిస్ మాట్లాడంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అన్న. అక్కడ ఆయన గెలిచాడన్న. ఆయన కూర్చుని కూడా ఇట్లా కూర్చుంటే మాత్రం ఓడిపోయినట్టు కాదు. సో అది అర్థం కాని జనాలకి మనం ఏం చెప్పినా, ఇప్పుడు నేను నా 8 బ్యాచ్ ఇది చూస్తున్నా కూడా భలే సమర్థించుకుంటున్నాడు రా వినోద్ గారు అనుకుంటాడు. అప్పుడు నేను పడిన అవస్థ అంతా ఇంత కాదన్న. నువ్వు ఆయన పట్టుకుని వచ్చి ఏం మాట్లాడినా ఎత్తుకోవడమే గోత్రం కాన్సెప్ట్ వేసుకుంటాడు. ఆయన మైండ్లో ఉన్నది ఒకటే క్యాసెట్. నేను ఎంత చేశానన్న, నా గురించి నేను ఎక్కడ చెప్పుకోవాలి, జనాలు ఆల్రెడీ తెలుసు. స్ట్రింగ్ గురించి డబ్బా కొట్టాల్సిన అవసరమే మనకు లేదు. జార్జ్ సరోస్ కాడి నుంచి ఒక్కడికైనా ప్రపంచంలో జార్జ్ సరోస్ కాడి గురించి తెలుసా? నేను వెళ్ళే ర్యాబిట్ కోల్ 10 నిమిషాలు వీడియో ఉన్నా స్క్రిప్ట్ ఇస్తా వేరే ఎవరికైనా, ఇండియాలో ఉన్న కంటెంట్ క్రియేటర్ ఎవరికైనా ఇంత వైరల్ చేయమని, దానికి సినిమాటిక్ ఎడిటింగ్ అన్ని రకాలుగా చేసి అది వర్క్ కాదా అది?